శ్రీవల్లి, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఇంకా చాలు నాన్న. నా కోసం కష్టపడ్డది, నా పెళ్లి కోసం ఉన్నది పూడ్చి పెడుతుంది. చాలు నాన్న. ఇప్పుడు నన్ను అత్తగారింటికి పంపనీకి ఇల్లు కూడా అమ్మేస్తానంటే నాకిష్టం లేనన్నా. ఈడ్చిపెట్టుండ్రి. ఈడ్చిపెట్టుడేంది? ఈడ్చిపెట్టడానికా ఇదంతా చేసింది? మీరంతా రోడ్డు మీద నిల్చుండనీక ఇల్లు అమ్మేది. నీకెందుకు శ్రీవల్లి? ఇదంతా మనసులోంచి తీసేయమ్మా. నువ్వు సంతోషంగా ఉండు. సంతోషం ఎట్లుంటుందమ్మా? నేను అత్తగారింట్లో, మీరంతా బజార్లో ఉంటే గది సంతోషమా నాకు? మీరంతా నా పెళ్లి చేసి నన్ను పంపించి అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, ఉండనీకి నీడలేక ఏడుస్తుంటే గడు నేను సుఖంగా ఉండాలా? ఉంటనా? చెప్పండ్రి. తల్లి, ఆడపిల్ల పెండ్లి అంటే ఆడపిల్లని కన్న తండ్రి కన్నీళ్లను చూసి ఎవరో ఒకరు కరుణిస్తారమ్మా. ఇంటిదాకా వచ్చిన ఇంతటి అదృష్టాన్ని ఆ దేవుడు తీసుకెళ్లాడు. నువ్వు ఆలోచించకు, బాధపడకు. వద్దు నాన్న, మీరేడ్చుడొద్దు. ఎవ్వరు మన మీద దయ చూపించడం వద్దు. నేను అసలుకి పెళ్ళే చేసుకోను. ఏం మాట్లాడుతున్నావే? దిమాగిట్లా ఖరాబైనదా? మా ముందంటే అన్నావు కాని ఇంకెక్కడా అనుకు శ్రీవల్లి. నీకోసం, నీ పెళ్లి కోసం ఒంటి మీద బంగారాన్ని ఒలిచి ఇచ్చాము. ఇల్లమ్మడానికి సిద్ధపడ్డాం. ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటే ఏంటర్థం? ఇది గాని వాళ్ళకి తెలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా నీకు? గీ ముచ్చట గాళ్లకు కూడా ఎరుకైంది. వాళ్ళకి తెలియడం ఏంటి నందు? ఎలా తెలిసింది? శ్రీవల్లే గీ పెళ్లి ఇష్టం లేదని, గీ పెళ్లి జరగదు అని పిల్లగానికి ఫోన్ చేసింది. ఎంత పని చేసినవే? నీకేం పోయకాలం వచ్చిందని గిట్లా చేసినవే? అయ్యయ్యో, నేరుగా మా తమ్ముడికే పెళ్ళొద్దని చెప్పావా? అయిపోయింది, అంతా అయిపోయింది. నేను చేసిందంతా వృధా అయిపోయింది. నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. శ్రీవల్లి, ఏంటమ్మా ఇది? మేమందరం చచ్చామనుకున్నావా? ఎందుకిలా చేశావు? నాన్న, గల్లకిట్ల కట్నం అడిగినరని గల్లకి కట్నం ఇయ్యనికి మీరు ఇంతమందికి ఎన్ని తేళ్ల పరేషాన్ అవుతుండ్రని నాకు తెలిసినాక నాతోటైతలే. గందుకి గీ బాధ పోవాలన్నా, మీకు కష్టం తప్పాలన్నా గీ పెళ్లి జరగొద్దు అనుకున్నా. గందుకే చెప్పిన, నాకు పెళ్లి కాకపోయినా సరే, అందరూ నష్ట జాతకురాలు అనుకున్నా సరే, నేను గిట్లని గీనే ఉంటా. ఒక్క ముద్ద పెట్టరా నాకు? ఇట్లనే ఈడనే ఉంటే మేమెలా తట్టుకుని బ్రతకగలమే? 4 ఏళ్ల నుండి మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుడి లేదు. దోషం ఉన్నది నష్టజాతకురాలు అంటూ 10 మంది అనే మాటలు తట్టుకోలేక కుమిలిపోయావే. అలాంటిది దేవుడు దయతోటి ఈ సంబంధం ఖాయం చేశాడు. ఇక నా బిడ్డ సుఖంగా ఉంటుంది అనుకుంటే ఆ అబ్బాయితోనే పెళ్లి వద్దని చెప్పి నీ బ్రతుకు నాశనం చేసుకున్నావు కదే. గాలు లక్షలకి లక్షలు బంగారం అడిగితే, గొంతమ్మ కోరికలు కోరితే ఏం చేయాలి పెద్దమ్మా? మీరంతా ఎలా పోయినా పర్వాలేదని దాని సుఖం గది చూసుకోవాలనా? ఊరుకోకపోతే ఏం చేస్తారే మీరు? ఈడదానికి అయ్యున్నాడు, అన్నున్నాడు. గాళ్ళు సావు గాళ్ళు చేస్తారు. దీనికెందుకే? ఈ ఐడియా శ్రీవల్లికే వచ్చిందా, లేక నువ్వే ఉసిగొల్పావా? వదినా,
నాకెవ్వరు చెప్పింది కాదు, నేనే ఇష్టం లేక చెప్పిన. దయచేసి ఈ పెళ్లి కొరకు మీరు సోచాయించొద్దు. శ్రీవల్లి చెప్పింది నిజం. బాబు, ఏదో శ్రీవల్లి పొరపాటున మీతో అలా మాట్లాడి ఉంటుంది. తప్పైపోయింది. అమ్మాయి ఎలా అంటుందని మాకెవ్వరికీ తెలీదు. జరిగింది తప్పే. అమ్మాయి చేసిన దానికి మేం క్షమాపణ చెప్తున్నాం బాబు. క్షమించండి బాబు. సామ్రాట్, నీకు దండం పెడతాను. జరంత పెద్ద మనసు చేసుకో. గది చిన్న పిల్ల, జర ఆవేశంతో గట్లన్నది. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకు, నీకు పుణ్యం ఉంటది. తప్పు మీ ఇంట్లోనో శ్రీవల్లి వైపో జరగలేదు. తప్పు నా కుటుంబం వైపు జరిగింది. కాబట్టే శ్రీవల్లి అలా మాట్లాడింది. శ్రీవల్లి ఏంటో, శ్రీవల్లి మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు. అందుకే కాస్త ఆలోచిస్తే పరిస్థితి ఏంటో అర్థమైంది. శ్రీవల్లి ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తనని, తన కొడుకుని మర్చిపోయి తప్పు చేసింది మా అమ్మ. అందుకే నా కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. కుటుంబం అంటే మా అమ్మ ఒక్కరే కాదు, మా నాన్న, మా అన్నయ్య, అందరూ. అందుకే అందరినీ మీ ముందు నిలబెట్టాను. ఎందుకో తెలుసా? నా ఫ్యామిలీతో మీకు క్షమాపణ చెప్పించడానికి. బాబు, అవును, నాలాంటి వాడి విషయంలో కట్నం అనే పదమే వాడకూడదు. అలాంటిది మీ ఇంటి దాకా వచ్చి కట్నం అని, బంగారం అని ఏవేవో అడిగారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వీళ్ళందరూ మీకు క్షమాపణ చెప్తారు. నాకు ఒక్క మాట అయినా చెప్పకుండా ఇంత ఘనకార్యం చేశారు. అబ్బాయి చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఇంకా ఏంటి చూస్తున్నారు? వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పండి. వద్దు బాబు, మీరు పెద్దవాళ్ళు, పైగా మగపెళ్లివారు. మా కాబోయే వియ్యపురాలి చేత మేం క్షమాపణ చెప్పించుకోవడం సంస్కారం కాదు బాబు. వదిలేయండి బాబు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ తప్పుకి క్షమాపణ చెప్పాల్సిందే. సారీ చెప్పండి. వాడు చెప్పింది నిజమే అన్నయ్య. మేం చేసింది తప్పే. ఏదో నలుగురి కోసం అలా అడగాల్సి వచ్చింది. కానీ అత్యాశతో కాదు. అసలు నేను ఈ ఇంటికి వచ్చిందే మా అబ్బాయికి తెలీదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అవును బావగారు, జరిగింది పెద్ద తప్పే. క్షమించండి. సారీ పిన్ని గారు, ఏమనుకోకండి. మాకిప్పటిదాకా కట్నం మీద ఆలోచన లేదు అంకుల్. కానీ మా అమ్మ సారీ అంకుల్.
నాకసలు ఆ ఉద్దేశమే లేదురా. కానీ వంకేశ్వరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ క్షణంలో ఒకరు ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఈజీయే, కానీ అనుకున్న ఫలితం రావడమే అంత సులువు కాదు. చెప్పు క్షమాపణ. క్షమించండి, ఏదో భవానీని చూసి జాలేసి తొందరపడ్డాను. చూడండి, మీరు ఒక్క పైసా కట్నం ఇవ్వక్కర్లేదు, 1 గ్రామ్ బంగారం పెట్టక్కర్లేదు. పెళ్లి ఖర్చులతో సహా మావే. మీరు జస్ట్ మీ అమ్మాయి శ్రీవల్లిని మా ఇంటికి పంపించండి చాలు. కట్నం ఇస్తేనే మీరు సంతోషంగా ఉంటాము అనుకుంటే, ఆ కట్నం తీసుకుంటేనే నా ఫ్యామిలీ పరువు నిలబడుతుంది అనుకుంటే, నా స్థాయికి మీరెంత ఇవ్వాలో అంత డబ్బు నేను మీకిస్తాను. అదే కట్నంగా మీరు మా వాళ్ళకి ఇవ్వండి. నీదెంత పెద్ద మనసయ్యా, నీ వాంఛనైత. ఇదంతా ఎవరి కోసమో చెప్పట్లేదు, నా కోసం, నాకు కాబోయే భార్య కోసం చెప్తున్నా. పెళ్ళి మాత్రం జరిగి తీరాల్సిందే, అనుకున్న టైంకి, పెట్టిన ముహూర్తానికి. ఇంకేంటి, విన్నారుగా మా వాడి మాటలు. అతి సామ్రాట్ అంటే ఆర్డినరీ పర్సన్ కాదు. ఏంది గిట్ల అయింది? గీడేంది గిట్లా రివర్స్ గా మాట్లాడుతుండు? ఏంటి, పేరంటాళ్ళమ్మ పొగరు పెరట్లోకి వచ్చి నిలబడింది? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఆడదాని కోపం పాసింగ్ క్లౌడ్ లాంటిది, మగాడి కోపం సుడిగాలి లాంటిది. ఆ గాలికి నీలాంటి ఆడవాళ్ల కోపం ఆవిరైపోవాల్సిందే. సామ్రాట్ అంటే చాక్లెట్ అనుకున్నావా? నోట్లో వేసుకోవడానికి రాకెట్. ఆపే అవకాశము ఉండదు, పట్టుకునే ఆలోచన ఉండదు. నేనెప్పుడు ఆడదానితో హాఫ్ మినిట్ కూడా నిలబడి మాట్లాడను. అంతెందుకు, అసలు మనుషులతోనే నేను ఆగి మాట్లాడను. కానీ ఫస్ట్ టైం నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే నీ టెంపర్ ఏంటో చూపించాలనుకున్నావు, కానీ నా క్యారెక్టర్ ఏంటో చూసావుగా. అయినా నీకో క్లారిటీ ఇవ్వాలనిపించొచ్చాను. ఏమన్నా, ఆ అమ్మోరి దయ వల్ల పెళ్ళి ఆగిపోతుందా? ఆ భద్రకాళి మీ అక్కకి నేను మొగుడుగా, నీకు బావగా రాకుండా ఆపుతుందా? నీ ఊహ నిజమైందా? మీ అమ్మోరి శక్తి ప్రూవ్ అయిందా? కలలు రాత్రోళ్ళు కనాలి, పగలు కాదు. గెంతులు కిడ్స్ ముందు వేయాలి, నాలాంటి కింగ్ ముందు కాదు. సామ్రాట్, సామ్రాట్ చక్రవర్తి. లుక్, నువ్వు అమ్మోర్ని వేడుకున్నా, అయ్యోర్ని వేడుకున్నా, నాతో జరగబోయే మీ అక్క పెళ్లి ఆగదు. నా పెళ్లిని, నా లైఫ్ని డిసైడ్ చేసేది పసుపు కుంకుమ పెట్టించుకునే అమ్మోరు కాదు, ఫారెక్స్ తినే నీలాంటి అమ్మాయి కాదు. నేను డిసైడ్ చేస్తాను. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ అండర్ మై కంట్రోల్. అందుకే నా వాళ్ళందరినీ తెచ్చి సారీ చెప్పించి నీకు నీ పొగరికి దిమ్మ తిరిగే సమాధానం చెప్పా.
ఇక ఈ పెళ్లి ఆపడం ఏ ఆడదాని తరం కాదు. ఇప్పటికైనా అర్థమైందా ఈ సామ్రాట్ అంటే ఏంటో? శభాష్ చక్రవర్తి గారు. సామ్రాట్ అంటే చక్రవర్తి కదా. ఆడోళ్ళని అలుసుగా చూసే సామ్రాట్ గారు ఆడోళ్లతోటి సారీ అసలు మనుషులతోటి నిమిషం నిలబడి మాట్లాడని మహారాజు గారు 5 నిమిషాలు డమ్ డమ్ అని డప్పు మస్తు బజాయించిండ్రు. కానీ నా పేరు శ్రీవల్లి కాదు, నందు. నేను మా అక్కంత మంచిదాన్ని అస్సలు కాదు. నువ్వు మొండివైతే నేను జగమొండిని. నీకు గెలుసుడెరుక, కానీ నాకు ఓడించుడు ఎరుకనే. ప్రాణం పోయినా బంగారం లాంటి మా అక్క జీవితంలోకి నిన్ను రానియ్యా. మా అక్క భవిష్యత్తుని నీ చేతులలో బానిసని కానియ్యా. ఏం చెయ్యాలో తోచక నవ్వొస్తోందా? ఇంత ప్రాక్టికల్ గా చూపించిన ఈ సామ్రాట్ గురించి నీకు అర్థం కానందుకు జాలేస్తుంది. తమరికి పురాణాలు తెలియవేమో. ఆడది తలుచుకుంటే నీలాంటి సామ్రాట్లు ఆమ్లెట్లా మాడిపోయిండ్రు, రాజ్యాలు కూలిపోయినాయి. వంటింటి కుందేళ్ల తాటాకు చప్పుళ్ళకి కూలిపోవడానికి నా లైఫ్ ఇటుకతోనో మట్టితోనో కట్టింది కాదు, ఈ సామ్రాట్ మైండ్తో కట్టింది. అది నీ వల్ల కాదు. ఈ పెండ్లి ఆగిపోయినాక కూలడం అంటే ఏందో, ఓడిపోవడంటే ఏందో నీకెరుకైతదిలే. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అంటే సగం పెళ్ళైపోయింది. ఎటు చూసినా నీకు ఛాన్స్ లేదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ప్రోటీన్ కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు. మా అక్కతో నీ పెండ్లి ఆపేస్తున్నా, నీకు ఓటమి టేస్ట్ చూపిస్తున్నా. కొత్తగున్నదా? అది నీ భ్రమ. ఛాలెంజ్. మా అక్క మెడలో నువ్వు వేసే 3 ముళ్లల్లో ఆఖరి ముడి పడే లోపైనా ఈ పెండ్లి ఆపి తీరుతా. వస్తువులతో ఛాలెంజ్ చేయను, ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయను. ఓ, ఓడిపోతావని భయపడుతున్నావా? దాని స్పెల్లింగ్ కూడా నాకు తెలియదు. అయితే కన్సిడర్ చేయి మిస్టర్ సామ్రాట్. ఒక ఆడదాని ఛాలెంజ్ ని కన్సిడర్ చేయి. బట్ భయపడుతున్నావా అన్నావు కదా, ఈ సామ్రాట్ కి జయం తప్ప భయం లేదు అని ప్రూవ్ చేయడానికి నిన్ను నీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. రేపటి నీ ఓటమికి గీ సెకండే పునాది పడ్డది. ట్రై చేయి. వరంగల్ భద్రకాళి నుంచి బెజవాడ కనకదుర్గ వరకు, కంచి కామాక్షి నుంచి మధుర మీనాక్షి వరకు ఏ అమ్మవారిని మొక్కుకుంటావో మొక్కుకో, ఎన్ని ఎత్తులు వేస్తావో వేసుకో. ఈ పెళ్లి మాత్రం ఆపలి. మీ అక్క శ్రీవల్లి కాదు, మిస్సెస్ సామ్రాట్. మీ అక్క నాకే భార్యగా రావాలని రాసి పెట్టింది. కారణం, ఆ రాత రాసిన బ్రహ్మ మగాడు, మావాడు. దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. మీ అక్క జీవితం నాది, నా చేతుల్లో ఉంది. తను పుట్టినప్పుడే తన లైఫ్ నాకు డెడికేట్ చేసింది. ఆపనీకి మస్తు కష్టపడాలనుకున్నా, కానీ నువ్వే మంచి ఛాన్స్ ఇచ్చినావు. నీ అభిప్రాయం ఏందో అక్క మొత్తం విన్నది. అక్క ఇన్నవా నీ కాబోయే భర్త శ్రీ 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 సామ్రాట్ గారు ఏమన్నారో? ఇన్ననే. ఇందాకేమన్నారు? నేను మిమ్మల్ని చూసినాక
నేను కూడా మీ లేక సోచాయించలే. ఎంత గొప్ప మాట అన్నారు. బ్రహ్మ నన్ను మీకోసం పుట్టించిండా. ఎంత అదృష్టం ఉంటే చేసుకోబోయేటోని నోట కిస్ వంటి మాట వింటాం. గిది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. జిందగీ అంతా మీకు దారదత్తం చేయాలనిపిస్తుంది. రాముణ్ణి చేసుకున్న సీతమ్మ, శ్రీనివాసుని పెళ్లాడిన మంగమ్మ గర్వపడేటోళ్ళట. గల్ల భర్తల కన్నా గొప్పోడు ఉత్తముడు ఎవ్వరూ లేరని. కాని ఇయాలకి తిన్నాక మిమ్మల్ని చూసినాక గా తల్లుల మాట పార్చుకుంటారు. గీ శ్రీవల్లిని చూసి కొల్లుకుంటారు. నేనేం చేసినయ్యా గింత పెద్ద మనసు నడువి దొరికినా?